అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన నాయకుడి అడుగుజాడల్లో డే 1 నుంచి నడుస్తూ ఏమీ ఆశించకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళందరికీ పెద్ద 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 థ్యాంక్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. మన నాయకుడి అడుగుజాడల్లో నడవడమే మనం చేయాల్సిన పని. మనకు అటువంటి నాయకుడు ఉండడం మన గొప్ప అదృష్టం. జగనన్న తమ్ముడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోవడం ఎంతో గర్వకారణం. కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం. మనము నమ్మిన సిద్ధాంతం కోసం మనం పోరాటం చేస్తున్నామని చెప్పేసి, జగనన్న అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పేసి. ఈసారి జగనన్న 2.0లో భాగంగా ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి జరుగుతుంది. నా వంతు నేను కూడా తప్పకుండా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా చేయడంలో మన ప్రయత్నం మనం చేస్తామండి. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం కూడా మన ఆలోచన విధానం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోనండి. నిన్న ఒక సోదరుడు నాకు ఒక వీడియో పంపించాడు. ఇతని పేరు సుడిగాలి సుధీరు. కోర్స్ ఇంకా నాగబాబుకు, పవన్ కళ్యాణ్కు వాళ్ళు క్లోజు. వాళ్ళు ఏదైనా కానీ ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే పొగడ్డానికి వాళ్ళు, అంటే ఇంకా సినిమా వాళ్ళ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు గొప్ప నటులు. ఎవరైనా కానీ సినిమాలో ఉన్న వాళ్ళు, అంటే నటనే వాళ్ళ వృత్తి. అండ్ డైలాగులు చెప్పడము, ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోవడము అది వాళ్ళకు హాబీ. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకు అసలు అవసరం లేదు, వాళ్ళు పట్టించుకోరు. ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే, ఏదైనా 4 రైటర్లు డైలాగులు రాస్తే ఆ డైలాగుల్ని వాళ్ళు చెప్తారు, ప్రజలు చప్పట్లు కొడతారు. అదేవిధంగా ఏదో ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నాగబాబుని గెస్ట్గా ఏదో పిలిచారు, నాకు తెలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో, నేను చూడండి ఫాలో అవును, నిహారిక కొనిదలదే అనుకుంటాను ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్. అందులో సుడిగాలి సుధీర్ ఇంకా 4 మాటలు మాట్లాడతాడు, ఒకసారి వినండి. ఆయన ఏసీలు వదిలి రోడ్డు ఎక్కితేనే ఎన్నో ఊళ్ళకి రోడ్లు వచ్చాయి. ఆయన ఎండలో తిరిగితేనే ఎన్నో కుటుంబాలకి నీడ దొరికింది. చేసిన ఎన్నో సాయాలు ఆయన పెన్నుకు తప్ప మూడో కన్నుకు కూడా తెలియకుండా చేశారు. ఇవన్నీ వినడానికి, చెప్పడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆయన ఏసీ వదిలి బయటకు వస్తేనే అంత చల్లగా ఉన్నారు, ఆయన ఎండకు వస్తేనే అంత నీడనున్నారు. ఇంతకుముందు ఈఎంఐలు కట్టలేక కార్లు అమ్మేసి అన్నాడు. ఇప్పుడు హెలికాప్టర్లలో, విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో, అది కూడా ఎక్కడ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాదు, బేగంపేటలోని విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్లు రెడీగా ఉంటాయి ఆయన కోసం. ఏం చేసినాడు ఏందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. సుగాలి ప్రీతి కేసు ఏమైంది, లేకపోతే ఇంకొకటి ఏమైంది, అసలు నంద్యాలలో మాయమైన 8 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లేదండి. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఏమంటే వీళ్ళు, అంటే నేను సుడిగాలి సుధీర్ని తప్పుపట్టట్లేదండి. ఇక్కడ మనం ఒక పార్టీగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇటువంటి వాటిని సీరియస్గా తీసుకోవాలా, వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయాలి. ఇప్పుడు అది వాళ్ళ వృత్తి. వాళ్ళు అలా పొగిడితేనే వాళ్ళకు నెక్స్ట్ కొన్ని ప్రోగ్రాములు కానీ, కొన్ని ఏదైనా యాంకరింగ్ చేసే అవకాశం కానీ ఆ సుడిగాలి సుధీర్ అనే వ్యక్తికి దొరుకుతుంది ఖచ్చితంగా. అండ్ ఎవరైనా పొగుడుకోవచ్చు. ఇప్పుడు మనం మన నాయకుడిని పొగుడుకున్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పొగుడుతారు. కానీ ఎంత సీరియస్గా తీసుకోవాలి అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నా వరకు నాకండి నిన్న పంపించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఏదో మాట్లాడుకొని వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ అన్నది చాలా డిఫరెంట్ అండి. అంటే మనం చూస్తే ఇప్పుడు కాదు, గత 35-40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గాల్లో మెడల్ కడతాడు, మీడియాలో చాలా బలంగా ఉంటాడు. ఆ అవార్డు వచ్చింది, అంతర్జాతీయ అవార్డు వచ్చింది, ఆ దేశంలో నన్ను పొగిడారు, ఈ దేశంలో నన్ను పొగిడారు అంటారు. కానీ ప్రజలకు చేసేది మాత్రం శూన్యం. మన రాష్ట్రంలో 80% మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అండి. ఎవరికి మంచి జరుగుతుందో ఒకసారి చెప్పండి.
శనగకు గిట్టుబాటు ధర ఉందా, లేకపోతే పత్తికి గిట్టుబాటు ధర ఉందా, లేకపోతే వేరుశనగకు గిట్టుబాటు ధర ఉందా, లేకపోతే సన్ఫ్లవర్కు గిట్టుబాటు ధర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, కల్పించట్లేదు అని. అవి బయటికి కనపడకుండా జాగ్రత్త పడతారండి. ఏదో అది వచ్చింది, ఇది వచ్చింది, అది చేసాం, ఇది చేసాం అని చెప్పేసి మసిపూసి మారేడికాయ చేయడానికి ట్రై చేస్తాం. అందుకనే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చరిత్రలో రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేనే లేవు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మీడియా గొంతు పెద్దదవుతుందండి. సో పోయినసారి ఇట్లా నమ్మించగలిగినారు. మనం అన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. ఏది వైజాగ్లో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు, అది అబద్ధమని ప్రూవ్ అయింది. వాళ్ళే ప్రూవ్ చేశారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు, కాదు 46 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, 35 కేసులు రిజిస్టర్ అయ్యాయి హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇవి మనం చెప్పింది కాదు, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. సిద్ధం సభలకు 80 కోట్లు 90 కోట్లు ఖర్చు అయింది, రాగిన ఆ పైసా ఇవ్వలేదంట కదా అంటే వాళ్ళే చెప్పారు, లేదు మొత్తం ఎలక్షన్స్కి ముందే పే చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వానికి ఆ డబ్బులు అని వాళ్ళే చెప్పారు. పెయింట్లు వేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు అంటే 3,000 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాళ్ళే ఏం చెప్పారు? అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రశ్నకు సమాధానంగా వాళ్ళే ఏం చెప్పారు? ఉన్న పెయింట్లు తీసేసి కొత్త పెయింట్లు వేయడానికి 5 ఏళ్ల కాలంలో 135 కోట్లు ఖర్చు అయింది అని చెప్పారు. 14 లక్షల కోట్లు అప్పు అని వాళ్ళే అంటారు. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు 6,70,000 కోట్ల ఎంతో వాటెవర్ అని చెప్తారు. అందులో 3,14,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు, 14 లక్షల కోట్లు అంటారు, వాళ్ళ ఇష్టం. సేమ్ గూగుల్ గురించి మనం 100 సార్లు అడిగినాం, ఒక్క ఒప్పందం ఉందా, గూగుల్తో చేసుకున్న ఒప్పందం ఒక్కటి ఉందా అని. ఇంతవరకు సమాధానం చెప్పాం. మనం ఏం మాట్లాడినా కానీ అండి, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆధారాలు ఉంటేనే మనం మాట్లాడతాం, లేకపోతే మనం మాట్లాడం. ఆధారాలు ఉండి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటేనే మనం మాట్లాడతాం. కాబట్టి ఈ సినిమా వాళ్ళు ఇంకొకరు వాళ్ళ గొంతు పెద్దదండి. నేను ఖచ్చితంగా చెప్తాను, గొంతు పెద్దదంటే ఏంది, గట్టిగా అరుస్తారని కాదు, రీచ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మాటలకి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అన్నది అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నేను చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చచ్చు, న్యూట్రల్స్లో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ అన్నది యూనివర్సల్. అందులో మళ్ళా నా హీరో ఫ్యాను, ఆ హీరో ఫ్యాను, ఈ హీరో ఫ్యాన్ అని మళ్ళీ ఫ్యాన్ వార్స్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళ రీచ్ పెద్దది. కాబట్టి మనము కూడా ఒక పార్టీగా ఎవడో వచ్చినాడు, ఎవడో ఈ పిల్ల బచ్చాలు వచ్చినారు, వాళ్ళు ఏదో 4 మాటలు చెప్పుకున్నారు, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు పొగుడుకున్నారు. ఇంకా మళ్ళా వాళ్ళను మనం ఇప్పుడు కౌంటర్ వేయాలా, వాళ్ళకి చెప్పాలా, నా దృష్టిలో అవసరం లేదు. బట్ ఒక సిస్టమ్ అయితే మనము కూడా ఖచ్చితంగా ఆలోచించి ఒక సిస్టమ్ అయితే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు కళాకారులకు నిజంగా కళలను నమ్ముకున్న వాళ్ళు, కులభావంతో కాకుండా కళలపైన ప్రేమ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనము కూడా సపోర్ట్ చేయాలి. మనము కూడా వాళ్ళ ఉన్నతి కోసం మనం పాటుపడాలి. యాజ్ ఎ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి దృష్టి సారిస్తే బాగుంటుంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కళాకారులు ఉంటే వాళ్లకు ఏవైనా అవార్డులు ఇవ్వడము, లేకపోతే వీళ్ళు నిజమైన కళాకారులు, కళలను పోషిస్తున్నారంటే వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, మన రాష్ట్రంలో షూటింగులు జరిగేలాగా చేయడము, షూటింగులు చేసిన వాళ్ళకి రాయితీలు ఇవ్వడము. లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ వీళ్ళ గొంతు పెద్దది కాబట్టి వీళ్ళు అప్పుడు చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్మరు, ఇంకోసారి నమ్మర్లేండి. ఇప్పుడు అవే డ్రామాలు రిపీట్ చేశారు అనుకోండి, ప్రజలు నమ్మరు. కానీ మనం నిజంగా కష్టపడి చేసే వాళ్ళకి ఇలా జాకీలు పెట్టి ఊరికే సొల్లు చెప్పే వాళ్ళకి కాకుండా నిజంగా కష్టపడే వాళ్ళకి మనము ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుంటుంది. అండ్ వాళ్ళు ఏదైనా కానీ నాకు ఈ గవర్నమెంట్ ఈ సాయం చేసింది, ఇది ఆ రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మన పార్టీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అండ్ నాకు ఇంకోటి కూడా అనిపించేది ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేకపోతే మీడియాలో ఉన్నవాళ్ళు 90% అండి. ఇప్పుడు మొత్తం ఏమైపోయిందంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు జాకీలు పెట్టి బాకాలు ఊపుతారు. అది చేస్తున్నారు. రేపొద్దున మనం అధికారం వస్తే మన గురించి పాజిటివ్గా కూడా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళను పెద్దగా సీరియస్గా తీసుకోకపోతేనే మంచిది. లేదు డైరెక్ట్గా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, డైరెక్ట్గా మన గురించి విమర్శ చేస్తున్నాం అంటే దాని గురించి మాట్లాడచ్చు, తప్పులేదు. ఇంకా పొగుడుకుంటారా? వాళ్ళు పొగడకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకు జీతాలు రావు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత హిపోక్రసీ ఎక్కడా ఉండదు. పొగిడితేనే బతుకుతాము. మళ్ళా అది ఇంకా పెద్ద సముద్రం లేని, ఇంకా కులగజ్జి లేకపోతే ఇంకా అవి ఇవి ఇంకా ఏవేవో ఉంటాయి. ఇంకా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నేను ఎక్కడ కూడా అంటే ఇంక మొత్తం అట్లే ఉంటుందని కాదు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ఒక మాటకు అనేక కారణాలు ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం. ఇంకా
అంత మకిలి మనం అంటించుకోలేము, అంత దురద మనకు లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఎవరైనా రేపు వచ్చి మాట్లాడుకుంటున్నా మాట్లాడుకోనివ్వండి. మనం చెప్పాల్సింది ఏంటంటే వాడికి కౌంటర్ వేసి వాడిని తిట్టి మళ్ళీ వాడిని చెడ్డ చేసుకోవడం ఇదంతా కాదు. వాళ్ళు అలా చేసేది వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్లకు జీతం రావడం కోసం, లేకపోతే జీతాలు పెరగడం కోసం, లేకపోతే మరిన్ని అవకాశాలు రావడం కోసం వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులు పొగిడితే మనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశం తప్పితే అంతకంటే కూడా ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ఆర్టిస్టులను వాళ్ళను మనమేం తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా పొగుడుకుంటే జనాలకు తెలుసు వాస్తవం ఏందన్నది. జనాలకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది సల్లంగా ఉన్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుంది. హైదరాబాద్లో కూర్చొని ఒక స్టూడియోలో వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళ బాకాలు వాళ్ళే ఊదుకొని వాళ్ళ జాకీలు వాళ్ళే పెట్టుకుంటే ఏమొస్తుంది? మళ్ళీ వాళ్ళని తిట్టుకొని మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రజలకు ఏదైనా మంచి జరిగిందనే ఉద్దేశంతో కాదు. ప్రజలకు మంచి జరగకపోయినా వీళ్ళకి వచ్చిన నష్టమే ఉంది. ఇప్పుడు సుధీర్కి ఏమవుతుందండి? ప్రజలు కష్టాలు ఉన్నారు, సుధీర్కి ఏమవుతుంది? నేను పవన్ కళ్యాణ్ పొగినా నాకు ఇంకో 2 ప్రోగ్రాములు వస్తాయి, నేను హ్యాపీ. సుడిగాలి సుధీర్ అనేవాడికి ప్రజలతో ఏం సంబంధం అండి? ఏం పట్టించుకుంటాడు? కాబట్టి అతన్ని కూడా మనం అంతే సీరియస్గా తీసుకోవాలి. కానీ అతని మాటలకు మళ్ళా మనం కౌంటర్ వేసి తిట్టుకుంటూ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రేపొద్దున వాళ్ళు పొగుడతారు, ఖచ్చితంగా పొగుడతారు, అధికారంలో ఉన్న వాళ్ళని పొగుడతారు. వాళ్ళందరినీ కూడా మనం చెడ్డ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఆ ఉండే నలుగురు సినిమా ఇండస్ట్రీలో ఉండే నలుగురు వాళ్ళు ఓట్లన్నీ హైదరాబాద్లో ఉంటాయి. వాళ్ళేమో ఆంధ్రాకి వచ్చి ఓటు కూడా వేయరు. వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది